నమస్తే నమస్తే అండి. సో నేను రికార్డ్ చేస్తున్నారు సెషన్ యూట్యూబ్ కేస్ స్టడీ కోసం. వీలైతే అప్లోడ్ చేస్తాం. ఓకే కదా? ఓకే సార్, ఓకే సార్, ఓకే. ఓకే. సో బర్త్ డీటెయిల్స్ చెప్తారా? 23/12/1977 సార్. ఒక్క సెకండ్. 23/12 డిసెంబర్ month. 23 డిసెంబరు 1977. ఓకే. టైమ్ టైము 5:56 ఏమా పిఎం? ఈవినింగ్. పిఎం సార్, పిఎం. ఓకే, కరెక్ట్గా రాసిందా? కరెక్ట్ రాసింది సార్. 5:56 30 seconds అనుకున్నారు. ఓకే, 56 సార్. 30 సెకండ్స్ కూడా రాశారా? రాశాను సార్. నేను రీసెర్చ్ చేశాను. మాది ఓకే, కన్ఫర్మ్ అది. రీసెర్చ్ అంటే మీరు రెక్టిఫై చేసుకున్నారా మీరు చెప్పేది? అవును సార్, రెక్టిఫై చేశాను. ఒక ఒరిజినల్ టైం ఎంత? అదే సార్, ఒరిజినల్ టైం అదే. ఆ టైంలో ఉంటుంది. 5:40 5:50 ఇట్లా ఈ మంత్ 5:45. ఏ ఊర్లో అదే పుట్టారు? సార్, 5:56 సార్. 5:56 సార్, కన్ఫర్మ్ సార్. 5:56 ఏ ఊర్లో పుట్టారు? అది మాది వరంగల్ సార్. వరంగల్ పుట్టారు. ఓకే, రైట్. 5:56 కి ఎట్లా మీరు రెక్టిఫై ఎట్లా చేశారు? కేపీ మెథడ్ వాడారా? అంటే నాది ఎట్లా వాడానంటే సార్, నేను నా బ్యాడ్ ఇన్సిడెంట్ చూసి దాన్ని చేసుకొని చేసిన సార్. నాకు ఎక్కడైతే బ్యాడ్ ఇన్సిడెంట్ జరిగిందో చూసి దాన్ని అడ్జస్ట్ చేసిన. అదే లైన్ లో పోతా అనుకున్నా లైఫ్. ఓకే, మళ్ళీ ఒకసారి డీటెయిల్స్ చెప్పండి. 23/12/1977. డిసెంబర్ 1977. ఓకే, టైము 5:50 ఈవినింగ్ 17:56. ప్లేస్ వరంగల్. 77 సార్, గుర్తు సార్. 77 23 డిసెంబరు 1977 ఈవినింగ్ 5:56 అంతే కదా? అవును సార్, అంతే సార్. ఓకే, మీరు చేసిన రెక్టిఫికేషన్ ఒకసారి వెరిఫై చేద్దాం. ఎందుకంటే 5:45 5:50 చూద్దాం. 24 మీరు మిథున లగ్నంలో పుట్టారు కదా? ఎస్ సార్. మిథున లగ్నం చంద్ర నక్షత్రము. సో దుస్వభావ లగ్నానికి చంద్ర నక్షత్రం ఎక్కడుంది? నేను ఒక టేబుల్లో వెరిఫై చేస్తున్నాను. బట్ కాకపోతే మీకు ఒరిజినల్ గా టైం ఎంత ఇచ్చారండి? అదే సార్, మా వాళ్ళు ఏమంటే 5:50 ఈ మధ్యలో సార్. 5:50 ఈ మధ్యనే కూర్చోండి. 5:45 to 5:50 అన్నట్టు చెప్పారు, అంతేనా? అంతే సార్. 6 లోపలనే సార్. వాళ్ళు ఏమన్నారంటే 5:40 నుంచి 6 లోపల, ఈ లోపల అయింది సార్. కరెక్ట్, అర్థమైంది. సో అది 6 లోపు అని చెప్పారు, రైట్? అవును సార్. సరే, మనం రెక్టిఫై చేయడానికి ట్రై చేసాము. 9 లోపు అంటే అది 5:42 అట్లా ఉంటుంది. 5:40 అట్లా ఉంటుంది. 5:41 కూడా తీసుకోవచ్చు మనం. ఏంటంటే మనకి 9 దాటాలి. 9 లోపే అన్నమాట. 9 లోపే అంటే 5:40 వేసుకోవాలి. 5:40 అండి. 5:40 తీసుకుంటే బెటర్. 23 డిసెంబరు 1977 17:40 వరంగల్. ఇప్పుడు ఈవెంట్ బేస్డ్ రెక్టిఫికేషన్ గురించి మీకు ఒక విషయం చెప్తా. ఇప్పుడు గ్రహాలన్నీ కూడా ఒకే దగ్గర ఉండకపోయినా ఏదో ఒక దృష్టి రూపాన అవి కనెక్ట్ అవుతాయి, అంతేనా? అంతే సార్. తర్వాత వాటి యొక్క స్టార్లార్డ్కి ఆస్పెక్ట్ వచ్చినా ఆ గ్రహానికి వచ్చినట్టు తీసుకుంటారు. తర్వాత సబ్లార్డ్ ద్వారా కనెక్ట్ అవుతాయి. ఇలా ఏదో రకంగా అన్ని గ్రహాలు కనెక్ట్ అవుతాయి. ఇలా ఏదో రకంగా అన్ని గ్రహాలు కనెక్ట్ అయినప్పుడు ఈవెంట్స్ అన్ని ఏ దశలో అయినా మనకి మంచి, ఏ భుక్తిలో అయినా మంచి చెడు రెండు నిర్ణయించడానికి ఈజీగా అవకాశం ఉన్నది. కాబట్టి ఈవెంట్ బేస్డ్ రెక్టిఫికేషన్లో తప్పుపోవడానికి చాలా అవకాశం ఉన్నది. ఎందుకంటే మీకు దశాభుక్తులు పెద్దగా మారవు కదా. మీరు పావుగంట తేడా చేసినా మీకు అప్పుడు ఇన్సిడెంట్స్ అన్ని సిమిలర్ గానే అనిపిస్తాయి. సరే, ఇప్పుడు క్వశ్చన్ ఏంటిది? సార్ అయితే నేను గ్రోత్ ఎట్లా ఉంటుంది సార్ ఫ్యూచర్? ఇప్పుడు నేను నేర్చుకున్నా. అంటే మ్యారేజ్ అయిందా? మ్యారేజ్ అయింది సార్. మ్యారేజ్ అయింది, నాకు 2 బాబులు. ఓకే, వెరీ గుడ్. ఎప్పుడైంది? ఏ ఇయర్ లో మ్యారేజ్ అయింది? 2006 అయింది సార్. 2006లో మ్యారేజ్. ఓకే, రైట్.
వెరీ గుడ్. ప్రోగ్రెసివ్ 10th హౌస్ ట్రైన్ నెటల్ వీనస్ జరుగుతుంది, బాగుంది ఆస్పెక్ట్, మంచి ఆస్పెక్ట్ జరిగింది. తర్వాత రాహు దశలో చంద్రభుక్తిలో వివాహం జరిగింది. రాహు దశ చంద్రభుక్తి, రాహు దశలాడు రాహు స్టార్ని ఎవరైనా గురువు సప్తమాధిపతి ఆక్యుపై చేశాడు కానీ వక్రించాడు కాబట్టి ఆ స్టార్లోంచి వెళ్ళిపోయాడు. సో రాహు స్టార్లాడిని ఎవరు ఆక్యుపై చేయనట్టే. రాహు ఇన్ ద స్టార్ ఆఫ్ చంద్ర, చంద్ర ఈజ్ ఆల్సో పొజిటెడ్ ఇన్ 12th హౌస్, రిప్రజెంట్స్ వీనస్ అనమాట. సరే, ఎందుకంటే ఓన్ స్టార్లో ఉన్నాడు కాబట్టి మంచిది. సరే, ఓకే. తర్వాత చంద్రభుక్తి, చంద్రుడు ఇన్ ద స్టార్ ఆఫ్ వీనస్ లాగా పనిచేస్తాడు కాబట్టి వీనస్ సప్తమంలో ఉన్నాడు కాబట్టి రాహు చంద్రుడు ఒకే స్టార్లో ఉండడం వల్ల ఇంపార్టెంట్ ఈవెంట్ని ప్లేస్ చేశారు. సప్తమం కాబట్టి మ్యారేజ్ ఇచ్చేదానికి కారణం చేశారు. 10th హౌస్ ట్రైన్ వీనస్ జరిగింది కాబట్టి మంచిది. వీనస్ ఎక్కడ కూడా డిస్టర్బ్ కాలేదు కాబట్టి జనరలీ ఇట్ గివ్ గుడ్ రిజల్ట్స్ అనమాట. కాబట్టి గుడ్, మ్యారేజ్ ఈజ్ గుడ్. సో కాబట్టి సపోర్ట్ వైఫ్ అంటే ఈజీగా వెళ్ళిపోతూ ఉంటుంది. కాకపోతే సప్తమాధిపతి వక్రి కాబట్టి కొంత దోషం ఉన్నా కూడా 70-75% ఏమి ఉండదు, ఎందుకంటే మంచి టైంలో జరిగింది కాబట్టి ఓకే. ఇక తర్వాత మిగిలిన రెస్పాన్సిబిలిటీస్ అనేది కాన్సిక్వెన్షియల్గా వచ్చాయిలే కానీ. ఎస్, ఇప్పుడు క్వశ్చన్ కెరియర్ గురించి అడుగుతున్నారు. మీరు అస్ట్రాలజీ నేర్చుకున్నారు అంటున్నారు, అంతేనా? అవును సార్, నేర్చుకోండి సార్. కొన్ని కూడా ఈవెంట్స్ కొన్ని చెప్పాను. మా బ్రదర్లకు జాబ్ వస్తుందని చెప్పాను, నీకు ఖచ్చితంగా జాబ్ అవుతుందని చెప్పి ఆ జాబ్ కూడా వచ్చింది. వెరీ గుడ్. కొన్ని ఇన్సిడెంట్స్ మా దగ్గర కొంతమంది ఇన్సిడెంట్ చూసిన, చెక్ చేసిన, కరెక్ట్ క్యాచ్ అవుతున్నా, అంటే పర్ఫెక్ట్ చెప్పగలుగుతున్నా. అంటే ఇట్లా ఉన్నది మా ఇంట్లో డిస్కస్ చేస్తాను, అంటే వాళ్ళతో చెప్పలేదు, వాళ్ళతో బ్యాడ్ ఇన్సర్ కాబట్టి వాళ్ళతో నేను డిస్కస్ చేయలే. కానీ ఇట్లా ఇప్పుడు సార్ మీరేం చేస్తున్నారు సార్? నేను కేబుల్ లో పనిచేసాను సార్. కేబుల్ లో పనిచేసిన కొంచెం కేబుల్ టీవీనా? ఇప్పుడు కేబుల్ టీవీ సార్. ఓకే ఓకే ఓకే. తర్వాత అప్గ్రేడ్ ఏమయ్యారు? కేబుల్ టీవీలోనే ఉన్నారా? అప్గ్రేడ్ అంటే సార్, నేను ఏమనుకున్నా అంటే నాకు 2000 నాకు వేస్తుంది 22 నుంచి 23 మధ్య నాకు పెద్ద దెబ్బ పడుతుంది అనుకున్నా. దెబ్బ పడ్డది, నేను ఊహించానమాట. ఈ టైంలో నేను నా ప్రోగ్రెస్ ప్రకారం చూసుకుంటే 22 మధ్య నాకు బ్యాడ్ జరుగుతుంది మా ఇంట్లో చెప్పాను. 22లో బ్యాడ్ జరుగుతాయి, 23లో బ్యాడ్ జరుగుతాయి అని చెప్పాను. జరిగింది సార్. 22లో అంటే నిశ్చయం కింద పడ్డ చేరింది. అయ్యో, ఓకే ఓకే. అది అక్కడ కూడా పోతాను హెల్త్ వాళ్ళ. అయితే చెప్పిన ఇట్లా జరుగుతుంది అని చెప్తున్నాను వాళ్ళకు. ఏదో పెద్ద దెబ్బ పడుతుంది, పెద్ద దెబ్బ పడుతుంది అని చెప్పిన, పడ్డది. గట్టిగా కొట్టింది దెబ్బ, గట్టిగా కొట్టింది సార్. అర్థమైంది. అంటే నాకు ఏమైందంటే సార్ చెప్పాను సార్, ఇప్పుడు యురేనస్ నుండి లగ్నం, ఇప్పుడు మన ఆపోజిట్ యురేనస్ స్క్వేర్, యురేనస్ కి 10th హౌస్ అపోజిషన్ జరగడము, తర్వాత యురేనస్ కి అదే కదా మీరు చెప్పేది, అది జరగలేదు. అవును సార్. కేబుల్ టీవీ కాకుండా ఇంకేం చేస్తున్నారు? ఏం చేస్తున్నాను సార్? అదే చేస్తున్నారు, అంతేనా? అంతే సార్. అంటే 22 కరెక్ట్ ఏమైందంటే సార్, 22కు December 8 రోజు పడ్డాను. అప్పుడు ఫస్ట్ హౌస్ స్కూల్ యునెస్కో లగ్నానికి స్క్వేర్ అయింది సార్. స్క్వేర్ అయింది అంటే ఇప్పుడు మీరు మన బర్త్ టైం మీరు తీసుకున్న టైంకి నేను వెనక్కి వేసుకున్నాను కదా, స్క్వేర్ ఇమీడియట్ గా అప్పటికే కాదు, ఇంకా 4 డిగ్రీలు వెనక్కే ఉంటుంది. అది అర్థమైందా? అప్పటికి మీకు స్క్వేర్ అయిన ఆస్పెక్ట్ ఏంటంటే ప్రోగ్రెసివ్ సన్ యురేనస్ కి స్క్వేర్ అయింది. గురు దశ జరుగుతుంది, గురువులో రాహు భుక్తి జరుగుతుంది, మీకు జరిగిన దశ భుక్తి. ఇప్పుడు గురువుని తీసుకోండి. గురువు యొక్క నక్షత్రాన్ని ఆక్యుపై చేసిన కుజుడు షష్టాధిపతి వక్రించి అంటే వెనక్కి వెళ్ళి గురు నక్షత్రంలోకి వచ్చి కర్కాటకంలో ఉన్నాడు అనమాట. అర్థమైందా? సో ఆ గురువు కూడా వక్రించాడు, కుజ నక్షత్రంలోకి వెళ్ళాడు, పరివర్తనం జరిగారనమాట. సో గురువు కర్కాటకంలో ఉండి చంద్ర నక్షత్రంలో ఉంటే అప్పుడు ఏమవుతున్నాడు, సెకండ్లో ఉన్నా కూడా అంటే గురువు కర్కాటకంలోకి వెళ్ళినట్టు కుజుడు మిథునంలోకి వెళ్ళినట్టు యాక్ట్ చేస్తాడు. అక్కడ ఏమవుతుంది, అక్కడ 12th ని సిగ్నిఫై చేశారు, అంటే వక్రత్వ దోషం ఎఫెక్ట్ పడింది. అర్థమైందా? ఆ వక్రత్వ దోషం బాధకుడు కాబట్టి దశాలాడు అక్కడ ఒక ట్విస్ట్ ఇచ్చాడు. తర్వాత భుక్తిలాడు రాహు, గురు దశలాడు అంటే చిత్ర దశ జరుగుతుంది కదా మీకు, గురువులో రాహు జరుగుతుంది, లాస్ట్ జరుగుతుంది. తర్వాత వచ్చేసి రాహు చూడండి, రాహు యొక్క స్టార్ ని ఎవరు ఆక్యుపై చేయలేదు, రాహు ఇన్ ద స్టార్ ఆఫ్ చంద్ర. అర్థమైందా? సో ఇక్కడ గురువు వెనక్కి వెళ్ళిపోయినప్పుడు రెట్రోగ్రేట్ అయినప్పుడు అది ఆక్యుపై చేసినట్టు ఫలితం ఇవ్వదు. అర్థమైందా? అది ఫలితం ఇవ్వదు. రాహు వచ్చేసరి చంద్ర నక్షత్రాన్ని ఆక్యుపై చేశాడు, చంద్రుడు వ్యయంలో ఉన్నాడు, అంటే చిద్ర దశ జరుగుతూ ఉంది. ప్రోగ్రెషన్స్ వచ్చేసి జస్ట్ ప్రోగ్రెసివ్ సన్ స్క్వేర్ నెటల్ యురేనస్ జరిగింది. సో మళ్ళీ అంతా సెట్ అయిందా ఇప్పుడు? ఓకే సార్. ఇప్పుడు అయితే ఇప్పుడు మీరు అన్నది సార్, ఒక ఇంపార్టెంట్ ఈవెంట్ జరుగుతుందని. ఇప్పుడు గురువు దశల
గురు నక్షత్రంలో అది భుక్తి మన రావు జరిగింది. రావు అన్నప్పుడు ఒక ఇంపార్టెంట్ ఈవెంట్ జరుగుతుంది, అది బ్యాడ్ గుడ్ అన్నది అది జరిగింది సార్. నాకు అదే అంటున్నా. అవును, ఇంపార్టెంట్ ఈవెంట్ ప్లేస్ అయింది. అవును, నెగిటివ్ గా ప్లేస్ అయింది. రైట్. నెగిటివ్ ప్లేస్ అయింది, అది ఖచ్చితంగా కన్ఫర్మ్ అయింది, ప్లేస్ అయింది. అవును, ప్లేస్ అయింది, కరెక్ట్. జరిగింది సార్ నాకు. అయితే ఇప్పుడు గురువు నక్షత్రం ఉన్నప్పుడు రావు నక్షత్రం కదా సార్ గురువు? అవును, గురువు రాహు నక్షత్రంలోనే పుట్టినప్పుడు ఉన్నారు, తర్వాత వక్రించి వెనక్కి వెళ్ళారు ఆ గ్రహం. సో కాబట్టి అది వెనక నక్షత్రంలో ఉన్నట్టు యాక్ట్ చేస్తారు. తర్వాత కుజుడు కూడా వక్రించి వెనక్కి వెళ్ళాడు, అది కూడా వెనక నక్షత్రంలో ఉన్నట్టు యాక్ట్ చేస్తాడు. సో వెనక నక్షత్రం అంటే పుష్యమి అవుతుంది, అది అప్పుడే ఆశ్లేష నుంచి వెళ్ళిపోయింది కాబట్టి అది పునర్వసు నక్షత్రంలోకి వెళ్ళిపోతుంది. అప్పుడు ఏమవుతుంది, గురుకుజుల పరివర్తనం జరుగుతుంది. అప్పుడు గురు ద్వితీయంలో ఉన్నట్టు యాక్ట్ చేస్తాడు, కుజుడు లగ్నం మీద ఉన్నట్టు యాక్ట్ చేస్తాడు. కాబట్టి కుజుడు బాగుండాలి అని అంటే బుధుడు మంచి రిజల్ట్ ఇస్తే కుజుడు బాగుంటాడు. అలానే గురువు బాగుండాలి అని అంటే చంద్రుడు బాగుంటే మంచి రిజల్ట్ ఇస్తాడు. చంద్రుడు ఆల్రెడీ డిస్టర్బ్ అయ్యాడు కదా, కాబట్టి గురువు దశమాధిపతి డిస్టర్బ్ అవ్వడం వల్ల, ద్వితీయంలో కనెక్ట్ అవ్వడం వల్ల ఫినాన్షియల్ గా అనుకున్నంత రిజల్ట్ ఇవ్వకపోవడం కానీ, లేదనంటే వైఫ్ కానీ, లేదనంటే ఉద్యోగపరమైన విషయాల్లో కానీ త్వరగా రిజల్ట్ ఇవ్వనివ్వడం అనమాట. అది గురువుకు వచ్చిన సమస్య. కుజుడికి వచ్చిన సమస్య వల్ల ఏమవుతుంది, కుజుడికి వక్రత్వం వచ్చినా బుధుడేమి వక్రించలేదు కాబట్టి, అంటే పుట్టినప్పుడు వక్రించినా డైరెక్ట్ అయిపోయాడు, డిస్టర్బ్ కాలేదు. ఓకే, కాబట్టి ఈయన ఏం చేస్తున్నాడు, ఏ విధమైన అవి రాకుండా, హెల్త్ ప్రాబ్లమ్స్ ఏమి రాకుండా చాలా వరకు సేవ్ చేస్తున్నాడు. బాధకుడు అప్పుడు యాక్ట్ అయ్యాడు కాబట్టి అప్పుడు బాధకుడు ఇన్వాల్వ్మెంట్ చిద్రదశ ఒకటి జరుగుతుంది. రాహు నక్షత్రాన్ని ఎవరు ఆక్యుపై చేయకపోవడము అదొక ట్విస్ట్ ఇచ్చింది, చిద్రదశ ట్విస్ట్ ఇచ్చింది. అక్కడ ఏంటంటే ఆ చంద్రుడు యాక్టివేట్ అవుతాడు, అంటే ద్వితీయాధిపతి సప్తమాధిపతి అంటే ప్రమాదం. అది అర్థమైందా? ద్వితీయం సప్తమం ఏంటిది, మారక స్థానాలు కదా. సో ప్రమాదం బాధకుడు అయ్యే వరకు మనకి చాలా పెద్ద ప్రమాదం తప్పినట్టు. అర్థమైందా? చాలా పెద్ద ప్రమాదం. ఇప్పుడు ఓకే సార్, ఇప్పుడు ఓకే, అది అయిపోయింది. ఇప్పుడు ఏంటి క్వశ్చన్ ఏంటిది అంటే ఇప్పుడు నేను ఆస్ట్రాలజీ సక్సెస్ఫుల్ చెప్పగలను ఇప్పుడు అందరికి చూసి చెప్పగలుగుతున్నా, అంటే ఇట్లా ఇట్లా చూస్తాను, అన్ని అవుతున్నాయి బయట రియల్ గానే. ఇప్పుడు ఒక చార్ట్ చూసా సార్, ఒక చార్ట్ చూసిన 2వ స్థానంలో వక్రించింది సార్, మొత్తం వాళ్ళు లాస్ అయింది ఫైనాన్షియల్ గా. ఇంకో చార్ట్ చూశాను, ఇంకో చార్ట్ చూస్తే అంటే అది భిన్నపాదంలో ఉన్నాడు ఆయన, ఇది వృషభంలో మిథునం ఉన్నాడు, భిన్నపాదంలో వృషభంలో కనెక్ట్ చేస్తాడు. అది ఫైనాన్షియల్ గా చాలా అప్పులు అయ్యిండు, అది వక్రతం వచ్చింది, అది దెబ్బ కొట్టింది నాకు. అంతే అది సార్, అట్లా అట్లా చెప్పగలుగుతున్నారు. అంటే మీరు ఏ విషయం మీద అయితే రీసెర్చ్ చేసుకుంటున్నారో, ఒక్కొక్క పాయింట్ పట్టుకుంటున్నారో, ఫస్ట్ మీరు అనుకున్న థియరీని ఒక పేపర్ మీద రాసుకుంటారో, బుక్ లో రాసుకుంటారో, ఎక్కడొక్కడ రాసుకొని దానికి సంబంధించిన మీకు చార్ట్స్ ఒకే పాయింట్ మీద వెతకడానికి దొరకవు. ఆ వచ్చిన చార్ట్స్ లో నుంచి మీకు ఏ పాయింట్ మీద టాలీ అయిందో ఒక్కొక్క పాయింట్ ని మనం ఎత్తుక్కుంటా వెళ్ళాలి. సార్ ఇంకో విషయం సార్ చెప్పండి. ఇప్పుడు నాకు 96 లో అయిపోయింది సార్, 96 డిసెంబర్ లో నాకు కొంచెం క్రికెట్ ఆట. ఫస్ట్ మనం అడిగిన క్వశ్చన్ కి ఆన్సర్ చేద్దాము. ఏంటంటే ఇప్పుడు ఆస్ట్రాలజికల్ గా మీరు ఏదైతే ఉన్నారో అవన్నీ రాసుకొని రకరకాల పాయింట్స్ మీరు ఏమనుకుంటున్నారో అవి రాసుకోండి, ఎక్కడ మిస్ అవుతున్నారో రాసుకోండి. వాటిని మళ్ళీ రీఫైన్ చేసుకుని మళ్ళీ నేర్చుకోవడం, కొత్త చార్ట్లు వచ్చినప్పుడు మళ్ళీ చూసుకోవడం, ఎక్కడ ఫెయిల్ అవుతున్నాం అనేది. మనకి ఫ్యూచర్ చెప్పడం మనం జరిగేదానికి టైం పడుతుంది కాబట్టి ఫస్ట్ పాస్ట్ ఈవెంట్స్ని మనం వెరిఫై చేసుకుని తర్వాత ఫ్యూచర్ ఈవెంట్స్ని చెప్తూ అట్లా ప్రాక్టీస్ చేసుకోవచ్చు. కానీ ఫస్ట్ మామూలుగా చార్ట్కి గురువుకి వక్రత్వ దోషం వచ్చింది కాబట్టి వీటి నుంచి మనకి అంటే గురువు, శుక్రుడు, శని, బుధ వీళ్ళందరూ ఉన్నారు. అలానే కేతు ఈజ్ ఆల్సో ఆక్యుపైడ్ బుధ నక్షత్రం, బాగానే ఉంది. కాబట్టి లగ్న లార్డ్ షుడ్ కనెక్టెడ్ టు 3, 8, 12, 8 కనెక్ట్ అయ్యాడు, తృతీయాధిపతితో కనెక్ట్ అయ్యాడు, తృతీయాధిపతితో కనెక్ట్ అయ్యాడు. ఎందుకంటే శని, బుధ ఈజ్ ఇన్ సేమ్ నక్షత్ర, కేతు నక్షత్రం, అందరూ కూడా కేతు నక్షత్రాల్లో ఉంటే కేతు దశమంలో విశేషంగా ఉన్నాడు, దిగ్బలం పొందాడు. సో కేతు ఇక్కడ మంచిగా లీడ్ చేస్తున్నాడు, వెరీ గుడ్. కేతు బాగుండడం అనేది చాలా మీకు స్పిరిచువల్ వాటి మీద అవకాశము బాగుందన్నమాట. కేతు చాలా బాగా వర్కౌట్ చేస్తున్నాడు, వెరీ గుడ్. సో మరి ఇప్పుడు ప్రొఫెషనల్ గా మీరు చెప్పట్లేదు ఇంకా, కాకపోతే ఇప్పుడు టైం ఎలా ఉంది, గురుదశ అయిపోయింది, శని దశ వచ్చింది, ఓకేనా? సో శని దశ వచ్చినప్పుడు శని యొక్క నక్షత్రాన్ని ఎవరైనా ఆక్యుపై చేశారా? లేదు, శని యొక్క నక్షత్రాన్ని ఎవరు ఆక్యుపై చేయలేదు. శని వక్రించిన, శని స్టార్ లార్డ్ 8th లార్డ్ 10th కనెక్ట్ అయ్యాడు, 3rd లో ఉన్నాడు, 3, 8, 12 ఉంది ఆయనకి బ్రహ్మాండంగా. శని, శుక్ర, అలానే కేతువు, గురువు, వీటన్నిటి కనెక్షన్స్. గురువు కనెక్షన్ అంటే డైరెక్ట్ గా రాలేదు కానీ
అక్కడ గురు రాశిలో కేతు ఉన్నాడుగా, సరిపోతుంది, అంత కొంతవరకు అంటే సరిపోతుంది. యాక్స్పెక్ట్స్ ఏమో కదా సార్ 7.30 ఇది 6.75 ఆప్సెట్ టెక్స్టైల్ ఉంది సెక్స్టైల్ 60 degrees ఉంది కదా సార్. ట్రైన్ సెక్స్టైల్ అంటున్నారు కదా, ఆ ఆస్పెక్ట్ వెస్టర్న్ ఆస్పెక్ట్ పనిచేయడం గురించి ఇప్పుడు ప్రోగ్రెషన్స్ లో చెప్తాము. సో జనరల్ గా బర్త్ చార్ట్ లో ఆస్పెక్ట్స్ ఉన్నాయిలే, అవి సరిపోతాయిలే, కానీ బానే ఉంది కానీ రెట్రోగ్రేట్ ఎఫెక్ట్ ఉంది కాబట్టి ఒకటికి రెండు సార్లు మనం చూసుకొని స్టెప్ తీసుకొని చెప్పాలి, అవుతుంది. ఇప్పుడు మనకి టైం అనుకూలంగా ఎక్కడ ఉంది అనేది మనం పట్టుకోవాలి. ఎందుకంటే ఇప్పుడు ప్రోగ్రెసివ్ 10th హౌస్ నెటల్ యురేనస్ కి అపోజిషన్ కి వస్తాడు అని అనుకుందాం. అపోజిషన్ కి వచ్చిన తర్వాత మనకు అవకాశం ఏముంది అంటే దశ చూడడానికి ఏంటంటే కాంబినేషన్ ఆఫ్ దశ, శని యొక్క నక్షత్రాడు దశమంలో ఉన్నాడు కాబట్టి ఓకే, శని దశ ఓకే, దశ వరకు ఓకే. కానీ ప్రోగ్రెషన్స్ బాగా చేస్తేనే మనం పర్ఫార్మెన్స్ ఫాస్ట్గా చేయగలడానికి వస్తాయి. అయితే ఇప్పుడు మనకు ఒక లక్కీ ఏంటంటే ప్రోగ్రెసివ్ సన్ యురేనస్ని దాటేసింది, ప్రోగ్రెసివ్ వీనస్ ఏమో నటల్లో మెర్క్యూరీకి వీటన్నిటికీ మంచి సెక్స్టైల్ ఇస్తుంది, శనిలో శని జరుగుతోంది, పర్వాలేదు. తర్వాత ప్రోగ్రెసివ్ సన్ ఇవన్నీ సెక్స్టైల్ ఆస్పెక్ట్ ఇస్తాయి, ఇవన్నీ కూడా మంచి ఆస్పెక్ట్సే. ప్రోగ్రెసివ్ అంటే ఇప్పుడు దాదాపు ఇప్పుడైతే ఇప్పుడు సాఫీగానే సాగుతోంది, దాదాపు 2027-28 వరకు, అంటే శనిలో బుధుడు వరకు కూడా బాగానే సాగింది. సో శనిలో బుధుడిలో మెర్క్యూరీ స్టార్లాడ్ కేతు స్టార్లాడ్ మెర్క్యూరీ పరివర్తనం చెందారు కదా. అప్పుడు మెర్క్యూరీ ఎవరి ఫలితాన్ని ఇస్తాడు? ఇద్దరు కూడా గురువు ఫలితాన్నే ఇవ్వాలన్నమాట. ఈ గురువు వక్రించే వరకు మనకి మెర్క్యూరీ భుక్తిలో కొంత ఛాలెంజెస్ ఉన్నాయి. మిథున లగ్నానికి లగ్నాధిపతి మెర్క్యూరీ, కానీ మెర్క్యూరీ పరివర్తన వల్ల మెర్క్యూరీ గురువు యొక్క వక్రత్వం అర్థమైందా, ఆ రాస్యాధిపతికి వక్రత్వం వచ్చింది కదా, ఆ దోషం వస్తుంది. అందుకోసమే లగ్న దశమాధిపతులకి వక్రత్వ దోషం కారణంగానే మీరు చెయ్యాలనుకున్న విషయాన్ని చేయడానికి చాలా టైం పడతా ఉంది. లేదనంటే ఒకదాని నుంచి ఇంకో దానికి డైవర్ట్ కావడం కానీ, మిస్టేక్స్ చేయడం కానీ, సరైన నిర్ణయాలు తీసుకోలేకపోవడం కానీ, ఒకసారి యాక్సిడెంట్స్ అవ్వడం కానీ, ఇలాంటివన్నీ మనకు ఛాలెంజెస్ వచ్చాయి. ప్రస్తుతానికైతే మీకు ఓకే ఉందండి. ఇప్పుడు ఈ 2-3 సంవత్సరాలు అయితే మీరు శని అయితే పనిచేస్తుంది. శనిలో బుధుడు వచ్చినప్పుడు మళ్ళీ డ్రైవింగ్ ఇట్లాంటివన్నీ జాగ్రత్తగా ఉండమని చెప్తాను నేను, ఓకేనా సార్? ఇప్పుడు గురువు వక్రత సార్, అది వక్రతం పోతే కదా సార్, సార్లు ఉంటే పోతుంటారు కదా సార్. స్వనక్షత్రంలో ఉంటే వక్రత్వ దోషం పోతుంది, కానీ మీరు కన్సిడర్ చేసేదానికి నేను కన్సిడర్ చేసేదానికి కొంచెం డిఫరెన్స్ ఉంది. ఎందుకంటే స్వనక్షత్రంలో ఉన్న గ్రహం వక్రత్వం కోల్పోయినా రాస్యాధిపతి బాగోలేదనుకో అప్పుడు రిజల్ట్ ఇవ్వదు. ఇప్పుడు నేను ఏం చెప్తున్నాను, గురువు కర్కాటకంలో పరివర్తన యోగం ఉన్నాడు కదా, స్వనక్షత్రం అంటే డైరెక్ట్ స్వనక్షత్రం కాదు, ఇది పరివర్తన యోగంలో ఇన్వాల్వ్మెంట్ అయిందనమాట గురువు కుజుడు. అప్పుడు గురువు కర్కాటకంలో ఉన్న ఫలితం ఇస్తాడు, కుజుడేమో మిథునంలో ఉన్న ఫలితం ఇస్తాడు అనమాట. కుజుడు బాగుండాలంటే బుధుడు బాగుండాలి, బుధుడికి ఏమి దోషం లేదు కాబట్టి కుజుడు బాగానే ఉన్నాడు, అర్థమైందా. అలానే గురువుకి ఏర్పడిన దోషం కారణంగా అంటే చంద్రుడు రాహు వల్ల గురువు కొంత ఎక్స్పెక్టెడ్ రిజల్ట్ ఇవ్వలేకపోతున్నాడు, కానీ ఈ ఆస్ట్రాలజీ ఇవన్నీ ఇచ్చేదానికి కారణం అవుతుంది. తర్వాత బుధ దశ అంటే బుధ భుక్తి వచ్చినప్పుడు బుధుడి స్టార్ని ఆక్యుపై చేసిన గ్రహం ఇక్కడ ఇది ఇస్తుంది రిజల్ట్ 10th ఇస్తుంది నిజానికి, కానీ ఇవి పరివర్తనం ఉన్నప్పుడు రాశ్యాధిపతి ఫలితాన్ని ఇస్తాయి అనమాట. పరివర్తనం బుధ కేతుల పరివర్తన, గురు కుజుల పరివర్తన దీనిలో పనిచేస్తాయి. సో అప్పుడు గురువు సరిగా లేకపోవడం వల్ల ఈ బుధ భుక్తిలో కొంత ట్విస్ట్ ఉందని చెప్తున్నాను అనమాట. అందుకే మళ్ళీ అక్కడ కూడా కొంత జాగ్రత్తగా తీసుకోవాలన్నమాట, అంతే. అక్కడ చెప్పే ప్రిడిక్షన్స్, అక్కడ చెప్పే డెసిషన్స్ మనకి చెడ్డ పేరు రాకుండా చూసుకోవాలి ఆ టైంలో, అంతే. సార్ ఇంకోటి సార్, ఇప్పుడు నేను 1996 డిసెంబర్ లో నాకు కాలు దెబ్బ తాకింది క్రికెట్ మ్యాచ్ ఆడతా అంటే. అప్పుడు ఎక్స్పెక్ట్ అంటే గురువు 10th హౌస్ కు స్క్వేర్ ఇచ్చింది సార్, ఆ కరెక్ట్ టైం అంటే గురువు పోల్ కాబట్టి 10th హౌస్ స్క్వేర్ ని తీసుకోకూడదండి, అర్థమైందా. గురువు పోల్ కాబట్టి 10th హౌస్ స్క్వేర్ తీసుకోకూడదు. గురువు ప్రోగ్రెస్ అయ్యి ఏమి ఇవ్వడు. ప్రోగ్రెసివ్ 10th హౌస్ గురువుతో ఏమీ కాలేదు అక్కడ, ఓకేనా. అక్కడ ఏమి ఆస్పెక్ట్ అదే అక్కడ ఏం జరిగిందో చూద్దాం. 96 చెప్పారు, 96 డిసెంబర్ 25th 27th. ఓకే పర్వాలేదు, డేట్ ఓకే. సో ఇప్పుడు 96కి మీకు ప్రోగ్రెషన్ ఇయర్కి ఏం జరుగుతుందో చూడండి. ప్రోగ్రెసివ్ వీనస్ 24 degrees, దాంతో ఏమి ఆస్పెక్ట్ లేదు, కానీ ప్రోగ్రెసివ్ మెర్క్యూరీతో ఆస్పెక్ట్ లేదు, అక్కడ ఏమీ లేదు. ప్రోగ్రెసివ్ 10th హౌస్ 20 degrees కదా, 20 degrees తో ఏమి ఆస్పెక్ట్ ఫామ్ చేయలేదు. ప్రోగ్రెసివ్ అసెండెంట్తో కూడా ఏమి ఆస్పెక్ట్ ఫామ్ చేయలేదు, ఓకేనా. ఆస్పెక్ట్ ఏమీ లేదు ఇక్కడ ప్రోగ్రెసివ్ ఆస్పెక్ట్స్ లాంటివి ఏమీ లేదు. ప్రోగ్రెసివ్ మూన్ కూడా ఫేవరబుల్గా ఉన్నాడు. కాలుకు దెబ్బ తగిలింది,
తర్వాత కాలుకి దెబ్బలు తగలడానికి అంటే ఇక్కడ మనకి 12th హౌస్ సాట్రాన్ రెండు ఇండికేటర్ అవుతారనమాట. సో సాట్రాన్ కాళ్ళకి కాబట్టి సాట్రాన్కి ఆల్రెడీ కొంత వక్రత్వ దోషం ఉంది. తర్వాత నెక్స్ట్ చంద్రుడికి 12th లో ఉన్న చంద్రుడికి కూడా కొంత దోషం ఉంది. ఓకే, 10,000 లో ఉంటే వక్రత్వం తీసుకుంటారు కదా సార్. 10,000 సార్ 10,000 లో ఉంటే వక్రత్వం ఉండదు కదా సార్. ఎవరు 10th హౌస్ లో ఉన్నారు? లేదు, అది ప్యూరిటీ. ఇప్పుడు మీకు 80% వరకు ఎక్సెప్షన్ ఉంది, కానీ ఒక 20% అయితే పనిచేస్తుందా చేయదా? ఆ 20% సంబంధించిన నెగిటివ్ టైం వచ్చింది అనుకో, ట్విస్ట్ ఇస్తుంది. రాహులో శని జరుగుతున్నాడు ఇక్కడ. రాహు స్టార్ లార్డ్ మూన్ 12th లో ఉన్నాడు. ఓకేనా, సాట్రన్ స్టార్ ని ఎవరు ఆక్యుపై చేయాలి? సాట్రన్ స్టార్ లో 10th లో ఉన్నాడు, కానీ 8 ఆపరేట్ చేస్తున్నాడు, 8, 10 ఆపరేట్ చేస్తున్నాడు అనమాట. అంటే ప్రమాదం అవ్వడానికి, ఎందుకంటే 8th, 9th లో ఎవరు లేరు, ఆయన 8, 9. సో దెబ్బ తగిలిన తర్వాత ఏమైంది అంటే 2 months దాకా మాలే, చాలా ఇబ్బంది అయింది, చాలా కాంప్లికేట్, అంటే చాలా ఇబ్బంది అయింది, చాలా మొండిగైంది, తర్వాత మారింది. ఓకే, అంటే ఇక్కడ ఏంటంటే లక్కీగా ప్రోగ్రెషన్ లో ఏమీ బ్యాడ్ ఆస్పెక్ట్, ఎక్స్ట్రీమ్ ఆస్పెక్ట్ జరగలేదు కాబట్టి లక్కీ అనమాట మనం, అంతే. అర్థమైందా? తర్వాత అక్కడ ట్రాన్సిట్స్ చూసుకోవాలి. అట్లాంటప్పుడు మనకి ఏమీ కాలేదన్నప్పుడు కేవలం ట్రాన్సిట్స్ కొంచెం ఇబ్బంది పెట్టి వెళ్ళిపోతాయి అనమాట, అంతే. అప్పుడు ట్రాన్సిట్ లో మనకి ఏం జరుగుతుంది? గోచార శని కేతు మీదకి వచ్చాడు చూడండి, గోచార శని నెటల్ కేతు మీదకి వచ్చాడు. అలా వచ్చినప్పుడు ఒక్కోసారి ఓల్డ్ పీపుల్ ఉంటే వాళ్ళ హెల్త్ ఇలా ఏదో ఒకటి జరగడం, ఇన్సిడెంట్స్ జరగడం, ఇలాంటివి చేస్తూ ఉంటాయి అన్నమాట. ఓకే, రైట్. దానికన్నా ముందే యాక్చువల్గా ప్రోగ్రెసివ్ మెర్క్యూరీ 10th రెట్రోగ్రేట్ అయ్యి డైరెక్ట్ అయ్యి 10th హౌస్ స్క్వేర్ ఇచ్చాడు. అప్పుడు కూడా చదువు పరంగా కూడా మీరు చూడాలి. 92, 93లో కూడా చూడండి ఎడ్యుకేషన్ ఎలా ఉంది, అక్కడ కూడా ఇబ్బందులు ఉంటాయి. తర్వాత అక్కడి నుంచి దాదాపు 95, 96 వరకు వెళ్ళింది అనమాట చార్ట్. ఓకే, 96, 97 వరకు అది అట్లనే, అంటే అనుకున్నట్టుగా పోలేదు, అది సరిగ్గా అనుకున్నట్టుగా పోలేదు. ఓకే, అయితే సార్ ప్రోగ్రెస్ మంచిగా జరిగినప్పుడు మంచిగా జరిగింది నాకు. పెద్ద ప్రోగ్రెస్ జరిగినప్పుడు జరిగింది అంటే 10,000 అర్థమైంది. ప్రోగ్రెషన్స్ బాగా జరిగినప్పుడు మీకు బాగా జరిగింది, ప్రోగ్రెషన్స్ బాగున్నప్పుడు ఇబ్బంది అయింది. అవును సార్, ఇప్పుడు నాకు ప్రోగ్రెషన్స్ ఎప్పుడంటే 10th పడ్డది. మీ వాయిస్ బ్రేక్ అవుతుంది. అయితే 430 పడ్డది, 31 పడ్డది సార్. ఓకే, మీ డౌట్ అయితే క్లారిఫై అయిందా? అయితే ఏంటంటే సార్, ఇప్పుడు 4th, 10th యాక్సెప్ట్ లేదు, మీ వాయిస్ బ్రేక్ అవుతుందండి. ఒకసారి మళ్ళీ చూడండి, మీ నెట్వర్క్ కొంచెం పక్కకు రండి. ఓకే, ఇప్పుడు ఓకే అండి. అయితే సార్ ఇప్పుడు ఏంటంటే సార్, ఇప్పుడు నేనైతే ఎప్పుడైతే -431 లా నాకు 10th హౌస్ పడ్డది సార్. లేదు, నేను మాడిఫై చేశానని చెప్తున్నా కదా, 10 degrees 0 degrees పెట్టాను. సరే. ఓకేనా? సరే, మీ డౌట్ క్లారిఫై అయిపోయింది కదా. అంటే ఇప్పుడు ఆస్ట్రాలజీ అయితే చెయ్యొచ్చు, 28 దగ్గర కొంచెం అక్కడ జాగ్రత్తగా చూసుకోవాలి, అంతే. సరేనా? ఓకే సార్, ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.